నల్లటి ఖరీదైన సూట్, రోలెక్స్ గడియారం, 555 సిగార్, వోడ్కా కాక్టైల్ నాట్ స్టెర్డ్, జెంటిల్మ్యాన్ నడక, చురుకైన చూపులు, సూటిగా గుచ్చుకునే మాటలు, కాసినోలు, అందాల భామలు, వీటి వెనకే కుట్రలు, కుతంత్రాలు, దేశ రక్షణ పోరాటాలు, అత్యాధునిక ఆయుధాలు, దేశ విదేశాల్లో పరిశోధనలు ఇవన్నీ కలిస్తే ఇయాన్ ఫ్లెమింగ్ బ్రిటిష్ గూఢాచారి, MI6 ఏజెంట్ 007. అతడే బాండ్, జేమ్స్ బాండ్. ఈ పరంపరలో తొలి బాండ్ చిత్రంగా చరిత్ర సృష్టించిన సినిమా డాక్టర్ నో. ఎన్నో విమర్శలు, వెటకారాలు తట్టుకుని సుదీర్ఘ సీక్వెల్ గా అలరించిన బాండ్ పాత్ర 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రోజుకో బాండ్ సినిమాపై ప్రత్యేక కథనాలు అందిస్తోంది మీ ఈటీవీ టాకీస్. తక్కువ బడ్జెట్ తో సాదాసీదాగా మొదలై సెల్యులాయిడ్ పై ఓ చరిత్రకు పునాది వేసిన తొలి బాండ్ చిత్రం డాక్టర్ నో విశేషాలు చూసొద్దాం పదండి. అక్టోబర్ 5న యూకేలో విడుదలైన తొలి జేమ్స్ బాండ్ చిత్రం డాక్టర్ నో ఓపెనింగ్ షాట్ ఇది. బ్రిటన్ రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ ఊహల్లో పుట్టిన గూఢాచారి తెరపై కనిపించి ఇంత సంచలనం సృష్టిస్తాడని, ప్రపంచంలోనే సుదీర్ఘ సీక్వెల్ గా అలరిస్తాడని, $1,000 కోట్ల సంపాదిస్తాడని ఫ్లెమింగ్ కూడా అనుకోలేదు. అద్భుతమైన ట్రాక్ తో చిత్రం మొదలు. మై నేమ్ ఈజ్ బాండ్, జేమ్స్ బాండ్ అన్న సూటి మాటలు ఎక్కడో గుచ్చుకుంటాయి. డాక్టర్ నోతో మొదలైన ఈ ట్రెండ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఎవర్ గ్రీన్. కేవలం $1 మిలియన్ అంటే $10 లక్షల అతి తక్కువ పెట్టుబడితో డాక్టర్ నో తీశారు. ప్రపంచవ్యాప్తంగా $60 మిలియన్ల అంటే $6 కోట్ల వసూలు చేసి డాక్టర్ నో రికార్డు సృష్టించింది. బాండ్ అంటే ఓ పేరు కాదు, ఓ బ్రాండ్ గా మారింది. తనకన్నా ముందు 007 గా పనిచేసిన వ్యక్తిని జమైకాలో హత్య చేస్తారు. ఆ గుట్టు తెలుసుకోవడానికి బాండ్ జమైకా వెళ్తాడు. డాక్టర్ నో అనే వ్యక్తి అమెరికాలో జరగబోయే రాకెట్ ప్రయోగాన్ని తన రేడియో తరంగాల సాంకేతికతతో విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని బాండ్ కనిపెడతాడు. ఆ కుట్రని ఛేదించే క్రమంలో జరిగే పోరాటాలు, మలుపులే మొదటి బాండ్ కథ. మొట్టమొదటి బాండ్ ఎంపిక కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. మొదట ఈ పాత్ర కోసం టాప్ హీరో కేరీ గ్రాంట్ ని సంప్రదించారు. ఆయన నో చెప్పడంతో చివరికి స్కాటిష్ వస్తాదు షాన్ కానరీని ఎంచుకున్నారు. బాండ్ అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు షాన్ కానరీ. చురుకైన చూపులు, అమ్మాయిల గుండెల్లో గుబులు రేపే రూపం, క్లుప్తమైన సంభాషణలు, సూటిగా తాకే మాటలు, హుందాతనం, పక్కనే అదిరిపోయే యాక్షన్, దేశభక్తి, ఆత్మవిశ్వాసం, తెగింపు, ఇన్ని వ్యక్తిత్వాలతో సృష్టించిన జేమ్స్ బాండ్ ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య కథానాయకుడైపోయాడు. బాండ్ చిత్రాల్లో ప్రతినాయకులకు కథానాయకుడితో సమాన ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఈ చిత్రంతోనే మొదలైంది. డాక్టర్ నోలో టైటిల్ పాత్ర పోషించిన జోసెఫ్ వైజ్మెన్ అద్భుత నటన ప్రదర్శించాడు. బాండ్ చిత్రాలంటే కథానాయకుడి తరువాత వెంటనే గుర్తొచ్చేది బాండ్ గర్ల్స్. అందాల తారల శృంగార భంగిమలు లేకుండా బాండ్ చిత్రమే లేదు. డాక్టర్ నోలో యూనిస్ గేసం తొలి బాండ్ గర్ల్ గా అదరగొట్టింది. జేమ్స్ గదిలో ఆమె గోల్ఫ్ ఆడుతూ కనిపించే సన్నివేశం అభిమానులు మర్చిపోరు. చిత్ర రెండో భాగంలో బాండ్ లేడీ విలన్ గా అందాలు ఆరబోసిన జీనా మార్షల్ జమైకా సాగర తీరంలో బికినీలో కనిపించి యువతకి నిద్ర పట్టకుండా చేసిన బాండ్ గర్ల్ ఉర్సులా ఆండ్రస్ లను ఎవరు మాత్రం అంత తేలిగ్గా మర్చిపోగలరు? Very clever, Mr. Bond. There's more than you know.
కొత్త కొత్త పరికరాలు బాండ్ చిత్రాలకు ప్రధాన ఆకర్షణ. సైలెన్సర్ గన్, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బ్యాగ్లు ఇందులో బాండ్ ఆయుధాలు. బాండ్ కి బాస్ గా ఎం, క్యూ, మనీ పెన్నీ, డాక్టర్ నోతో మొదలై ప్రతి చిత్రంలోనూ కనిపించే పాత్రలు. అలా మొదలైన బాండ్ దూకుడికి 50 ఏళ్లు నిండడం ఓ విశేషమైతే, ఇప్పటికీ అదే దూకుడు కొనసాగుతూ ఉండడం మరో విశేషం. The name's Bond. James Bond.